హ్మ్. ఒకసారి ఇలా ఊహించుకుందాం. ఒక వ్యక్తి రాత్రికి రాత్రే తన ఆస్తి, డబ్బు మొత్తం కోల్పోయాడనుకుందాం. అవును. సాధారణంగా అయితే ఎవరైనా తీవ్రంగా కృంగిపోతారు కదా! ఎగ్జాక్ట్లీ. మరుసటి రోజు ఉదయం అతను కన్నీళ్లతో చాలా డిప్రెస్డ్‌గా కనిపిస్తాడని ఎవరైనా అనుకుంటారు. కాని ఆశ్చర్యకరంగా ఆ వ్యక్తి ముఖంలో ఎలాంటి భయం లేదు. పైగా కళ్ళలో ఒక చెప్పలేనంత గర్వం, ఏ బెంగాలేనే ఒక అద్భుతమైన ప్రశాంతత కనిపిస్తోంది. హ్మ్. అలాంటప్పుడు ఆ వ్యక్తిని చూస్తే ఎవరికైనా పిచ్చి పట్టిందేమో అనిపిస్తుంది కదా! అవునవును. ఖచ్చితంగా పిచ్చి పట్టిందనే అనుకుంటారు. కానీ ఈరోజు మనం విశ్లేషించబోయే మూల గ్రంథం ప్రకారం అతనికి పిచ్చి పట్టలేదు. దానికి బదులుగా అతనొక నిశ్చింత చక్రవర్తి. అంటే ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆందోళన చెందని ఒక అదృశ్య సామ్రాజ్యానికి రాజనమాట. రైట్. సో ఈరోజు మన డీప్ డైవ్‌లో ఆధ్యాత్మిక ఖజానాల సార్వభౌమాధికారం మరియు సంపూర్ణ సంతృప్తి అనే మూల గ్రంథం ఆధారంగా ఒక ఆసక్తికరమైన విషయాన్ని డీకోడ్ చేయబోతున్నాం. అసలొక మనిషి భౌతిక ఆధారాలు ఏవీ లేకుండానే ఆ స్థాయి మానసిక సంపదను ఎలా సొంతం చేసుకోగలడు అనేది మన మిషన్. ఆ ముఖంలో కనిపించే ప్రశాంతత వెనుకున్న సైన్స్ లేదా సైకాలజీ అర్థం చేసుకోవడం నిజంగా ఒక అద్భుతమైన ప్రయాణమని చెప్పాలి. ఎందుకంటే మనం చూసే కరెన్సీ కానివ్వండి, స్థలాలు, ఆస్తులు లాంటి భౌతిక సంపదలను ఎవరైనా దోచుకోవచ్చు. హ్మ్. లేదా ఖర్చు పెడుతున్న కొద్దీ అవి కరిగిపోవచ్చు కదా. ఎగ్జాక్ట్లీ. కానీ ఈ గ్రంథం ప్రతిపాదిస్తున్న ఆ ఆధ్యాత్మిక ఖజానా అనేది ఒక విచిత్రమైన వనరు. ఇది ఎంత ఖర్చు పెడితే అంత పెరుగుతుంది. ఓ వావ్! ఎంత ఖర్చు పెడితే అంత పెరుగుతుందా? అవును. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, సృష్టికర్త లేదా తండ్రి అయిన బాబ్దాదా ఈ జ్ఞానాన్ని, ఆధ్యాత్మిక శక్తులను తన పిల్లలందరికీ ఎలాంటి పక్షపాతం లేకుండా 100% సమానంగా పంచారని ఈ గ్రంథం స్పష్టం చేస్తోంది. ఒక్క నిమిషం. సమానంగా పంచారు అనే పాయింట్ దగ్గరే నాకొక పెద్ద లాజిక్ మిస్ అవుతున్నట్లు అనిపిస్తోంది. అంటే ఒక క్లాస్‌లో టీచర్ అందరికీ ఒకే పాఠం చెప్తారు. కానీ రిజల్ట్స్ వచ్చేసరికి ఒకరు టాపర్ అవుతారు, ఇంకొకరు ఫెయిల్ అవుతారు కదా! కరెక్ట్. ఇక్కడ కూడా అంతే జరుగుతుంది. అదే కదా. సమానంగా పంచబడిన ఈ ఆధ్యాత్మిక ఖజానాలను కొందరు పూర్తిగా గ్రహించి నంబర్ 1గా నిలిస్తే, మరికొందరు కేవలం తమ పరిమితి మేరకు మాత్రమే గ్రహించగలిగారు అని నా అభిప్రాయం. దీన్ని ఒక ఆధునిక ఉదాహరణతో చెప్పాలంటే, ఇంటర్నెట్లో ఒక పెద్ద డాటా ఫైల్ను డౌన్లోడ్ చేసుకున్నట్లు ఊహించుకోవచ్చు. ఆ! అంటే నెట్వర్క్ ప్రొవైడర్ అందరికీ ఒకే ఫైల్ లింక్ ఇస్తాడు, ఒకే స్పీడ్ కూడా ఇస్తాడు అనా? ఎగ్జాక్ట్లీ. ఖజానా అనేది అక్కడ అందరికీ సమానంగానే ఉంది. కానీ దాన్ని డౌన్లోడ్ చేసుకునే వారి దగ్గర ఎంత హార్డ్ డ్రైవ్ స్టోరేజ్ ఉంటే వారు అంత డేటాను మాత్రమే సేవ్ చేసుకోగలరు కదా. ఆ స్టోరేజ్ కెపాసిటీ అనేది ఇక్కడ మనుషుల గ్రహణ శక్తి అనుకోవచ్చు. బేసిక్గా ఆ ఇంటర్నెట్ స్టోరేజ్ ఉపమానాన్ని ఇంకొంచెం లోతుగా విశ్లేషిస్తే, ఆధ్యాత్మిక పరిభాషలో ఆ స్టోరేజ్ కెపాసిటీనే ధారణాశక్తి అంటారు. అంటే ఒక విషయాన్ని మనం మన లోపల ఎంత బలంగా నిలుపుకోగలమనేది. మ్మ్. అంటే ఆ ధారణాశక్తి ఎవరికెక్కువగా ఉంటే వారికి ఆ ప్రశాంతత ఉంటుందన్నమాట. అవును. ఎవరి ధారణా శక్తి ఎంత ఎక్కువగా ఉంటే, వారి ముఖంలో ఆ నిశ్చింత, ఆ నష లేదా ఆధ్యాత్మిక గర్వం అంత స్పష్టంగా కనిపిస్తుంది. వారిలో ఆందోళననేది అస్సలు ఉండదు. ఎందుకంటే వారు త్రికాలదర్శి స్థితిని చేరుకుంటారని గ్రంథం వివరిస్తోంది. త్రికాలదర్శి వినడానికి ఇదొక పెద్ద పదంలా అనిపిస్తోంది కదా. కొంచెం పెద్ద పదమే కాని దీని వెనుకున్న సైకాలజీ చాలా సులభమైనది. త్రికాలదర్శి అంటే గతం, వర్తమానం, భవిష్యత్తు ఈ మూడింటినీ ఒకేసారి చూడగలగడం. ఓ అంటే తమ జీవితాన్ని ఒక జూమౌట్ లెన్స్లోంచి చూడటం లాంటిదన్నమాట. కరెక్ట్. అలా చూడటం వల్ల ఈ క్షణంలో ఒక కష్టం వచ్చినా, గతంలో జరిగింది మంచిదే, ఇప్పుడు జరుగుతున్నది మంచిదే, భవిష్యత్తులో జరగబోయేది ఇంకా మంచిది అనే ఒక బలమైన దృక్పథం వారి ఆలోచన విధానంలో నాటుకుపోతుంది. రైట్. అంటే ఒక పెద్ద పజిల్లో కేవలం ఒక చిన్న ముక్కను చూసి భయపడకుండా మొత్తం చిత్రాన్ని చూడగలగటం. అయితే ఇక్కడ నాకొక ప్రాక్టికల్ డౌట్ వస్తోంది. ఒక మనిషి నిజంగా ఆ త్రికాలదర్శి స్థితిలో ఉన్నాడా లేదా అని ఎలా తెలుస్తుంది? మంచి ప్రశ్న. అంటే వారి ఆధ్యాత్మిక బ్యాంక్ అకౌంట్ నిండుగా ఉందా లేక ఖాళీగా ఉందా అని ఎవరికి వారు ఎలా బేరీజ్ వేసుకోవాలి? మన సాధారణ బ్యాంక్ బ్యాలెన్స్ అయితే స్క్రీన్ మీద నంబర్ కనిపిస్తుంది. కానీ దీనికి కొలమానమేమిటి? దానికి గ్రంథమిస్తున్న కొలమానం ఒకటే, అదే నిశ్చలత్వం.
ఏ వస్తువైతే పూర్తిగా నిండుగా ఉంటుందో అది బయటి ప్రకంపనలకు చలించదు కదా, దాన్నే నిండుకుండ అంటారు. ఆ నిండుకుండ తొడకదు అన్నట్టు కదా. ఎగ్జాక్ట్లీ. ఎదురుగా ఒక పెద్ద ఆర్థిక నష్టం జరగొచ్చు, లేదా ఎవరైనా తీవ్రంగా అవమానించొచ్చు. అలాంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఒక మనిషి మనస్సులో దుఃఖం యొక్క ఒక చిన్న అలగూడ రాకుండా ఉంటే ఆ స్థితే వారి ఖాతా నిండుగా ఉందనడానికి అసలైన ఆధారం. వావ్! అది కేవలం బయటకు నటిస్తున్న ప్రశాంతత కాదు, లోపల ఎలాంటి ఘర్షణ లేని స్థితి అని అర్థమవుతోంది. సరే, ఈ అకౌంట్ నిండుగా ఉంచుకోవడం బాగానే ఉంది. కానీ కేవలం సంపదను దాచుకుంటే అది వృద్ధి చెందదు కదా. అవును, ఖచ్చితంగా వృద్ధి చెందాలి. మరి ఈ ఖాతాను పెంచుకోవడం గురించి, అనగా ఆధ్యాత్మిక భాషలో జమ చేసుకోవడం గురించి ఆ గ్రంథంలో ఒక నిర్దిష్టమైన పద్ధతిని సూచించారు కదా. సేవ చేయడం ద్వారా ఈ జమ ఖాతా పెరుగుతుందని చెప్పారు. కానీ ఇది ఏదో అనాథాశ్రమానికి విరాళమివ్వడం లాంటి సాధారణ సేవ గురించి కాదు కదా. కాదు. దీని వెనుక ఒక ఖచ్చితమైన ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ఉద్దేశమేమిటంటే, సేవ అనేది కేవలం చేతులతో చేసే పని కాదు. మనస్సు, మాట, కర్మ, ఈ మూడింటి కలయిక. మనస్సు, మాట, కర్మ, ఈ మూడింటితోనా? అవును. ఈ మూడింటి ద్వారా జరిగే సేవకే 100% మార్కులుంటాయని వివరించారు. ఈ ప్రక్రియ యథార్థంగా ఉండటానికి 3 ముఖ్యమైన నియమాలు అవసరమని స్పష్టం చేశారు. వాటిని మనం 3 Ns గా చెప్పుకోవచ్చు. మొదటిది నిమిత్తభావం, అంటే ఇన్స్ట్రుమెంటల్ ఫీలింగ్. ఓకే, నిమిత్తభావమంటే ఈ సేవను నేను చేస్తున్నాను అనే అహంకారం లేకుండా ఉండటం కదా. ఎగ్జాక్ట్లీ. కేవలం ఒక సాధనంగా మాత్రమే ఉంటూ వెనుక ఉండి నడిపించే శక్తి వేరొకటుంది అని భావించడం. ఇక రెండవది నిర్మాణ భావన. ఇది వినయానికి సంబంధించింది. రైట్, హ్యూమిలిటీ. మూడోదేమిటి? మూడవది నిర్మల స్వభావము మరియు మాట, అంటే స్వచ్ఛమైన ఉద్దేశ్యంతో కూడిన ప్రవర్తన. ఈ 3 నియమాలు వినడానికి అద్భుతంగా ఉన్నాయి. కానీ గ్రంథంలో ఇంకొక షరతు కూడా ఉంది కదా. ఈ సేవ చేసే సమయంలో మనం సంతృప్తిగా ఉండాలి, సేవను అందుకుంటున్నవారు సంతృప్తి చెందాలి, పైగా దాన్ని చూస్తున్నవారు కూడా సంతృప్తి పడాలి అని. అవును, అలా చెప్పారు. ఈ పాయింట్ని నేను ఖచ్చితంగా సవాలు చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే వాస్తవ ప్రపంచంలో ఇది దాదాపు అసాధ్యం. మనం ఎంత స్వచ్ఛంగా, ఎంత నిమిత్త భావంతో ఒక మంచి పని చేసినా అందులో తప్పు పట్టేవాళ్లు ఎప్పుడూ ఉంటారు కదా. ఖచ్చితంగా ఉంటారు, అందులో ఎలాంటి సందేహం లేదు. అలాంటప్పుడు అందరినీ 100% సంతృప్తిపరచాలి అని ఒక మనిషి ప్రయత్నిస్తే అది తీవ్రమైన మానసిక ఒత్తిడికి, అంటే ఒక రకమైన బర్నౌట్కి దారితీస్తుంది కదా. ఇది మనసుని మరింత సంక్లిష్టం చేదా అసలు? మీరు లేవనెత్తిన ఆ సవాలు చాలా సహేతుకమైనది. ప్రాక్టికల్గా చూస్తే అందరినీ మెప్పించడం ఎవరికీ సాధ్యం కాదు. కానీ గ్రంథమిక్కడ ఇతరుల సంతృప్తి అని చెప్పుతున్నప్పుడు దాన్ని ఒక సర్టిఫికెట్ లాగా ఇతరుల నుండి ఆశించమని చెప్పడం లేదు. ఓ, అలా కాదా? మరి ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని? ఇది సహజ పురుషార్థం గురించి వివరిస్తోంది. పురుషార్థమంటే ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం చేసే ప్రయత్నం. అది సహజంగా ఉండాలంటే మన ఉద్దేశంలో ఎలాంటి స్వార్థం, ఘర్షణ ఉండకూడదు. అంటే మన వైపు నుండి ప్యూర్గా ఉండాలి. కరెక్ట్. మనమొక పని చేసినప్పుడు ఇతరులు దాన్ని తప్పుపట్టినా సరే, మన లోపల నేను నా స్వచ్ఛమైన మనస్సుతో చేశాను అనే ఫీలింగ్ ఉంటే ఎదుటివారి ప్రతికూల స్పందన మనల్ని బాధింపదు కదా. ఆ అంతర్గత ఘర్షణ లేకపోవడమే అసలైన సంతృప్తి. ఒకవేళ ఎదుటివారిని మెప్పించే ప్రయత్నంలో పడి మన లోపలి సంతోషం మాయమైపోతే ఆ సేవ వల్ల ఖాతాలో ఏమీ జమ అవ్వదని గ్రంథం హెచ్చరిస్తోంది. అబ్బా, పాయింట్ పట్టుకున్నారు. అంటే ఫోకస్ ఎప్పుడూ ఇతరుల రియాక్షన్స్ని కంట్రోల్ చేయడం మీద కాదు, మన యాక్షన్స్ని, ఉద్దేశాన్ని ప్యూర్గా ఉంచుకోవడం మీద ఉండాలన్నమాట. మన సంతోషం పోతే అసలు ఆ సేవకు అర్థమే లేదు. అవునవును, ఎగ్జాక్ట్లీ అదే. అయితే ఇక్కడ ఇంకో సమస్య వస్తుంది. మన ఉద్దేశం చాలా స్వచ్ఛంగా ఉండొచ్చు, కానీ మనం రోజూ ఎంతో మందితో కలిసి పనిచేస్తాం, ప్రయాణిస్తాం. అందులో కొందరు కావాలనే ఇబ్బంది పెడతారు, తప్పులు చేస్తారు, చెడుగా ప్రవర్తిస్తారు. అవును, రోజూ ఫేస్ చేసేదే కదా ఇది. అలాంటప్పుడు వారిని చూసినప్పుడు సహజంగానే మన కోపం వస్తోంది కదా. అలాంటి వారి పట్ల ఎలా వ్యవహరించాలి అనేదానిపై ఈ గ్రంథంలో ఒక అద్భుతమైన విశ్లేషణ ఉంది. తప్పు చేసేవారికి ఆశీర్వాదాలివ్వాలి అనే ఒక నియమం చెప్పారు. అది వినడానికి చాలా కష్టంగా అనిపిస్తుంది. అది నిజంగా కష్టమైన అభ్యాసమే. ఎందుకంటే ఒకరు మనకు అన్యాయం చేసినప్పుడు వారికి ఆశీర్వాదం ఎలా ఇస్తామనిపిస్తుంది కదా. ఇక్కడే అసలైన వివేకం గురించి ప్రస్తావించారు. ఓకే,
ఆ వివేకం ఎలా పనిచేస్తుందంటే ఒకరు చెడు పని చేశారని వారు చెడ్డవారని గుర్తించడం తెలివైన పనే, ఆ విశ్లేషణ సరైనదే. కాని సమస్య ఎక్కడొస్తుందంటే ఆ చెడును మన మనసులో నింపుకోవడం వల్ల. వారి చెడును మనం లోపలికి తీసుకున్న మరుక్షణం ఆ వ్యక్తి చేసిన తప్పు మన ఆధ్యాత్మిక ఖాతాను ఖాళీ చేయడం మొదలుపెడుతోంది. ఈ పాయింట్ని అర్థం చేసుకోవడానికి ఒక అద్భుతమైన ఉదాహరణ చెప్పుకోవచ్చు. అంటే మనం రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నామనుకుందాం. దారిలో ఒక పక్కన కుళ్ళిపోయిన చెత్త కనిపించింది. అరే, అక్కడ చెత్త ఉంది అని దాన్ని గుర్తించి ముక్కు మూసుకుని పక్కకి తప్పుకుని వెళ్లడం మన తెలివితేటలు కదా. కాని ఆ చెత్తను తీసుకుని మన జేబులో పెట్టుకుంటే ఎలా ఉంటుంది? అది చాలా పిచ్చితనం కదా. ఎగ్జాక్ట్లీ. ఎవరైనా తప్పు చేసినప్పుడు ఆ తప్పు గురించి పదే పదే ఆలోచిస్తూ వాళ్ళరా ఎందుకు చేశారు, ఇలా ఎందుకన్నారు అని మన మనసులో నింపుకోవడం, పదే పదే రుబ్బడం కూడా ఆ రోడ్డు మీద చెత్తను తీసి జేబులో పెట్టుకోవడం లాంటిదే కదా. బ్యూటిఫుల్ అనాలజీ. అర్థం చేసుకోటానికి మరియు లోపల నింపుకోటానికి మధ్య ఉన్న ఆ సున్నితమైన గీతను ఆ ఉదాహరణ చాలా స్పష్టంగా చూపిస్తోంది. ఆ చెత్తను జేబులో వేసుకున్నప్పుడేమవుతుంది? దాని వాసన మనకే వస్తోంది. అవును, మనకే ఇబ్బంది. అలాగే ఎదుటివారి నెగటివిటీ గురించి ఎక్కువగా ఆలోచించడం వల్ల మన మానసిక శక్తి క్షీణిస్తుంది. వారిలోని తప్పులను విశ్లేషించే బదులు ఆ సమయంలో ఆ పరిస్థితికి అవసరమైన సానుకూల గుణాన్ని మనం వ్యక్తపరచాలని గ్రంథం సూచిస్తోంది. కోపంతో ఉన్న వ్యక్తి దగ్గర మనం ప్రశాంతంగా ఉండటం లేదా ద్వేషమున్న చోట ప్రేమను చూపించటం అనేది ఆ ఖాతాను కాపాడుకునే పద్ధతి. రైట్. కానీ ఆ చెత్తను జేబులో వేసుకోకుండా ఉండాలంటే మన బ్రెయిన్ మీద మనకు అసాధారణమైన కంట్రోల్ ఉండాలి. ఎందుకంటే మనిషి మెదడు సహజంగానే ప్రమాదాలను, నెగటివ్ విషయాలను ఎక్కువగా గుర్తుంచుకునేలా డిజైన్ చేయబడింది కదా. ఎవల్యూషనరీ సైకాలజీ కూడా అదే చెప్తోంది. అవును. దాన్ని అధిగమించటానికి గ్రంథం 4వ విభాగంలో ఒక కాన్సెప్ట్ గురించి మాట్లాడారు. పరిస్థితులు వేగంగా మారుతున్నాయని, పాతది పోయి కొత్త నిర్మాణం జరగాలని చెబుతూ సెకండ్లో స్థితిని మార్చుకోవడం అనే అభ్యాసం గురించి ప్రస్తావించారు. అంటే ఒక లైట్ హౌస్ స్విచ్ ఆన్ చేయగానే ఎలా వెలుతురు వస్తుందో, ఆపగానే ఎలా నిశ్శబ్దంలోకి వెళ్ళిపోతుందో, మన మైండ్ను కూడా అలా సెకండ్లో ధ్వని నుండి నిశ్శబ్దంలోకి మార్చగలగాలి. అవును. కానీ ఆ సెకండ్లో మార్చగలిగే సామర్థ్యం ఊరికే రాదుగదా. దానికి ఒక బలమైన అభ్యాసం కావాలి. ఆ అభ్యాసంలో భాగంగా ఆ గురువులు 2 ముఖ్యమైన హోంవర్కులు ఇచ్చారని గ్రంథం చెబుతోంది. ఆ 2 హోంవర్క్స్ ఏంటో చెప్పండి. మొదటిది నేను మరియు నాది అనే పరిమిత భావాలను వదిలిపెట్టడం. నా ఆస్తి, నా హోదా, నా ఈగో అనేవి మనుషులను బంధించే అదృశ్య సంకెళ్ళు. ఇక రెండవది క్రోధాన్ని పూర్తిగా వదిలిపెట్టడం. ఆసక్తికరమైన విషయమేమిటంటే ఈ హోంవర్క్లో పాసైన వారి సంఖ్య చాలా తక్కువట. కోపాన్ని వదిలిపెట్టమంటే అంత ఈజీ కాదు గదా. అవును. చాలామంది బయటకు కోపం పడకుండా, ఎవర్ని తిట్టకుండా ఆపుకున్నారు కానీ మనస్సు లోపల మాత్రం ఆ కోపాన్ని, ఆ మంటను అనుభవించారు. అంటే బయట నవ్వుతూ లోపల అగ్నిపర్వతంలా ఉడికిపోవడం అన్నమాట. ఇది ఎందుకంత కష్టమంటే కోపం అనేది మన ఈగోకి సంబంధించిన డిఫెన్స్ మెకానిజం. ఎవరో మనల్ని అవమానించినప్పుడు ఆ సెకండ్లో స్విచ్ ఆఫ్ చేసి ప్రశాంతంగా ఉండటం అనేది నార్మల్ హ్యూమన్ బ్రెయిన్కి సాధ్యం కాని పని. కరెక్ట్, సాధ్యం కాదు. ఇక్కడే గ్రంథం మరొక కీలకమైన హెచ్చరిక చేసింది. ఆధునిక సాధనాలు అంటే ఈ రోజుల్లో మనకున్న టెక్నాలజీ, కంఫర్ట్స్ మత్తులో పడి అసలైన ఆధ్యాత్మిక సాధనను మర్చిపోకూడదని చెప్పింది కదా. నాకొక ఆలోచన వస్తుంది ఇక్కడ. మన దగ్గర ఇప్పుడు ఎన్ని సులభమైన వనరులుంటే మనం మానసికంగా అంత వీక్ అయిపోతున్నామా? చాలా డీప్ పాయింట్ ఇది. అంటే ఆదిలో ఎలాంటి సాధనాలు లేనప్పుడు మనుషుల మధ్య అద్భుతమైన కమ్యూనికేషన్ ఉండేది. ఇప్పుడు ఈ టెక్నాలజీ ఉన్న సమయంలో ఈ సాధనాల వల్ల అసలైన మానసిక కండరాలు బలహీనపడుతున్నాయా అని నా సందేహం. అది చాలా ఖచ్చితమైన విశ్లేషణ. భౌతిక సాధనాలు అంటే టూల్స్ అనేవి జీవితాన్ని ముందుకు నడిపించే ఆధారం అని మనం భ్రమపడుతున్నాం. అవి వినాశనం అయ్యేవి. ఒక కరెంటు పోతే మన కమ్యూనికేషన్ సిస్టమ్ మొత్తం ఆగిపోతుంది కదా. అవును, మొబైల్ సిగ్నల్ పోతే చాలు పానిక్ అయిపోతాం. ఎగ్జాక్ట్లీ. కానీ అసలైన సాధన మాత్రమే అవినాశి. సెకండ్లో మైండ్ స్విచ్ చేయగలగడం అనే మానసిక కంట్రోల్ ఎటువంటి టెక్నాలజీ పైన ఆధారపడి ఉండదు కదా.
గ్రంథం టెక్నాలజీని వాడకూడదని చెప్పడం లేదు, కానీ దాన్ని వాడుకుంటూనే మన అంతర్గత శక్తిపై ఉన్న కంట్రోల్ని కోల్పోకూడదని హెచ్చరిస్తోంది. అంటే టెక్నాలజీ మనల్ని కంట్రోల్ చేయకూడదు. రైట్. కంఫర్ట్ పెరిగే కొద్దిపాటి అసౌకర్యాన్ని భరించే మానసిక శక్తిని మనం కోల్పోతున్నాం. అదే కోపానికి, అశాంతికి దారితీస్తోంది. పర్ఫెక్ట్. అంటే మన ఎమోషన్స్ని కంట్రోల్ చేసే రిమోట్ కంట్రోల్ మన దగ్గరుందా, లేక మనం చూసే స్క్రీన్స్ దగ్గరుందా అనేది ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలన్నమాట. ఇలా ఎవరైతే తమ మనసును సెకండ్లో కంట్రోల్ చేసుకోగలరో వారు మాత్రమే తమ శక్తిని తమ కోసం కాకుండా మొత్తం ప్రపంచం కోసం ఉపయోగించగలరని చెప్పారు కదా. ఇక్కడే అత్యంత అద్భుతమైన భాగం ఒకటి గ్రంథంలో ఉంది. అదే మనసా సేవ లేదా సంకల్పాల ద్వారా చేసే సేవ. అవును, ఇది చాలా లోతైన కాన్సెప్ట్. సాధారణంగా సేవ అంటే భౌతికంగా డబ్బు ఇవ్వడమో, సహాయం చేయడమో అనుకుంటాం. కాని మనస్సు ద్వారా, అంటే స్వచ్ఛమైన ఆలోచనలతో చేసే సేవను మనసా సేవ అంటారు. ఓకే, ఆలోచనలతో చేసే సేవ. అవును. ఈ మనసా సేవను పెంచడం వల్ల విశ్వంలో ఉన్న ఆత్మలందరికీ దుఃఖాల నుండి విముక్తి లభిస్తుందని చెబుతున్నారు. ఇందులో దాదాపు 9 లక్షల మంది ఆశల దీపాలుగా తయారవ్వాలనే ఒక భారీ లక్ష్యాన్ని ప్రస్తావించారు. సంకల్పాలతో సేవ చేయడం అనే పాయింట్ వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది. ఒక ఆలోచన ద్వారా ఒక వ్యక్తికి ఎలా సహాయం చేయగలం అని అనిపించవచ్చు. కానీ ఇక్కడ సైన్స్ని కూడా కొంచెం లింక్ చేసి చూడొచ్చు మనం. ఎలా లింక్ చేయొచ్చు? మన మెదడులోని ప్రతి ఆలోచన ఒక రకమైన ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీని లేదా ప్రకంపనలను విడుదల చేస్తుంది అని న్యూరోసైన్స్ చెప్తుంది కదా. అంటే మనం కేవలం పాజిటివ్ ఆలోచనల ద్వారా ఒక గదిలో గాని, ఒక ప్రాంతంలో గాని ఒక బలమైన సానుకూల వాతావరణాన్ని సృష్టించవచ్చు. కరెక్ట్, ఎనర్జీ ఫీల్డ్ లాగా. ఎగ్జాక్ట్లీ. అంతేకాదు, ఇందులో ఉన్న అతిపెద్ద స్వార్థం లేదా మనకు జరిగే మేలు ఏమిటంటే, మనస్సును ఎప్పుడూ ఇలా ప్రపంచానికి మంచి జరగాలి అనే పనులతో బిజీగా ఉంటే ఇక మన పర్సనల్ ప్రాబ్లమ్స్, నెగటివిటీ ధరిచరడానికి ఖాళీ ఉండదు. మన మైండ్ ఎంత బిజీగా ఉంటే సమస్యలు అంత దూరంగా ఉంటాయి కదా. నిజమే. ఆ ఫ్రీక్వెన్సీ కాన్సెప్ట్ని ఇక్కడ కనెక్ట్ చేయడం పర్ఫెక్టుగా సరిపోతుంది. మానసిక శక్తి అనేది అచ్చు ఒక లైట్ హౌస్ లాగా పనిచేస్తుంది. ఒక లైట్ హౌస్ చీకటిలో నావికులకు దారి చూపించినట్లే ఒక వ్యక్తి విడుదల చేసే శాంతియుతమైన ఆలోచనలు చుట్టుపక్కల వాతావరణాన్ని ప్రభావితం చేస్తాయి. అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళకి ఆ ఫీల్ అర్థమవుతుంది. అవును. అందుకే రోజులో కనీసం 1 నిమిషం పాటైనా ఈ ప్రపంచం మొత్తం శాంతి కిరణాలు వ్యాపించాలి అనే అభ్యాసం చెయ్యమని గ్రంథం సూచించింది. నెమ్మదిగా నడిచే సమయం ఎప్పుడో అయిపోయింది, ఇప్పుడు ఆ ఆలోచనల ద్వారా ఎగరాల్సిన సమయం అని వారు నొక్కి చెబుతున్నారు. వావ్, ఎగరాల్సిన సమయం. ఇప్పుడు మనం విశ్లేషించిన ఇన్ని విషయాలను ఒకే ఫ్రేములోకి తెచ్చి చూస్తే అసలొక మనిషి నిశ్చింతా చక్రవర్తిగా ఎలా మారుతాడో స్పష్టంగా అర్థమవుతుంది కదా. అవును కదా, ఒక క్లారిటీ వస్తుంది. అంటే అందరికీ సమానంగా లభించిన జ్ఞానాన్ని పూర్తిగా గ్రహించడం, ఇతరులు చేసే తప్పులను చెత్తలాగా మన జేబులో వేసుకోకుండా వదిలేయడం, మన ఈగోని, కోపాన్ని సెకండ్లో స్విచ్ ఆఫ్ చేయడం, ఆ తర్వాత మన మైండ్ పవర్ ద్వారా ఒక సానుకూలమైన ఫ్రీక్వెన్సీని ప్రపంచం కోసం జనరేట్ చేయడం. బేసిక్గా ఇదొక పూర్తిస్థాయి మానసిక పరివర్తన ప్రయాణం కదా. సంపూర్ణంగా చెప్పారు. ఇది కేవలం స్వయాన్ని కాపాడుకునే ప్రక్రియ మాత్రమే కాదు, తమలో నిండిన ఆ శక్తిని విశ్వకల్యాణం కోసం, ఇతరుల కోసం వెచ్చించే ఆ అత్యున్నత స్థాయి బాధ్యత కూడా. అందుకే వారు చక్రవర్తులు. భౌతిక సామ్రాజ్యాలు లేకపోయినా తమ స్వంత మనస్సుపై వారికి ఆ సార్వభౌమాధికారముంటుంది. ఫెంటాస్టిక్. ఈ లోతైన చర్చ తర్వాత ఒక ముఖ్యమైన ఆలోచనను వదిలిపెట్టాల్సిన సమయం ఇదనుకుంటున్నాను. ఖచ్చితంగా. మనిషి మెదడు అనేది ఇది ఒక పవర్ఫుల్ రేడియో బ్రాడ్కాస్ట్ స్టేషన్ లాంటిదనుకుందాం. ఇప్పుడు ఈ క్షణంలో ఆ మెదడు నుండి గదిలోకి ఎలాంటి ఫ్రీక్వెన్సీ ప్రసారమవుతోందనేది ఒక పెద్ద ప్రశ్న. పక్కనే ఉన్నవార్లు ఆ ఆలోచనలను నేరుగా ఒక మైక్లో వినగలిగితే వారు ఆ ఆలోచనల వల్ల శక్తిమంతులవుతారా, లేక నిరసించిపోతారా? ఆ అదృశ్యమైన స్విచ్ ఎక్కడుందో, ఆ రేడియో స్టేషన్ ద్వారా ఎలాంటి ప్రశాంతతను ప్రసారం చేయాలో తెలుసుకున్న రోజున ఈ ప్రపంచంలో ఎలాంటి బ్యాంక్ బ్యాలెన్స్ కూడా ఆ ముఖంలో కనిపించే ఆనందానికి సాటిరాదు. మరొక అద్భుతమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.